మీరు ఇప్పుడు ఆ ఢిల్లీలోనే ఉండకుండా అంటే రావడానికి కేవలం మీ తల్లిదండ్రుల దగ్గర ఉండడం అనే ఒకటే కారణమా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ లో పర్మనెంట్ కాదు అనే రీజన్? లేదు మ్యామ్, అది ఎప్పటికైనా అవుతుంది మ్యామ్. అది గవర్నమెంట్ కిందనే తీసుకున్నారు మాకు. సో ఇవాళ కాకపోయినా ఇంత ముందు సర్కార్ చేసేది, ఫైల్స్ తీసుకోపోయింది. ఈ సర్కార్ కూడా చేస్తుందని ఒక నమ్మకం ఉంది అక్కడ. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి బీజేపీ సర్కార్. కాకపోతే వాళ్ళు టైం తీసుకుంటారు. ఈలోగా మమ్మీకి పాము ఫ్రాక్చర్ అయింది, నాన్నకి కళ్ళు కనిపించవు, ఇద్దరు సేమ్ స్టేజ్ లో ఉన్నారు. కాబట్టి మొన్న నాన్నకి ఆపరేషన్ అయింది. ఇక మనం చూసుకోవాలి కదా, ఇంత ముందు అక్క వాళ్ళు కూడా చూసుకున్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళు చూస్తున్నారు. ఒక అక్క దగ్గరే ఉంది అమ్మ, నాన్నేమో ఊర్లో ఉన్నారు. అలాంటప్పుడు అదే జాబ్ ఇక్కడ చేసుకుని నేను కూడా వాళ్ళని చూసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేసి నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఆ రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇక సార్ వాళ్ళు కూడా మంచిగానే హెల్ప్ చేశారు. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా అమ్మాయిలను ముందడుగు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. నేనే కాదు, ఇంకా ఫ్రీ టికెట్లో అయినా ఇంకా ఏ విధంలో అయినా తెలంగాణ గవర్నమెంట్ మంచిగానే మెసేజ్ ఇస్తున్నారు, ఒక హెల్ప్ చేస్తున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? అంటే డ్రైవింగ్ అనేది కొంచెం హెవీ వర్క్ కదా, మామూలుగా మనం లేడీస్ కొంచెం నాజుగ్గా తింటాం కదా, అట్లా కాకుండా మీరు ఫుడ్ ఎట్లాంటి కొంచెం గట్టి బలం కోసం ఎట్లాంటి ఫుడ్ తింటారు? ఫిష్ బాగా తింటాం మేము. అక్కడ మాకు పెరుగు ఇంకా చట్నీస్. నాన్ వెజ్ కొంచెం ఎక్కువ మంచి తింటారు, చపాతీలు అట్లా? చపాతీలు తింటాం మేము, రోజు తింటాం. అంటే మేము జొన్న చపాతీ చేసుకుంటాం, మేము నాయకులం కదా, జొన్న చపాతీ. నాన్ వెజ్ అట్లా తింటాం కానీ ఫిష్ బాగా తింటాం. అంటే మాకు అక్కడ చెరువు ఉంది, చిన్నప్పటి నుంచి ఫిష్ లే తిన్నాం కాబట్టి ఫిష్ ఇష్టం. అలా కాకుండా పెరుగు, చట్నీస్, చపాతీ. అంటే స్పెషల్ గా మీరు డ్రైవింగ్ లో కొంచెం ఎనర్జీ ఉండడానికి అట్లా ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా తీసుకుంటారా ఫుడ్ అట్లా? లేదు మేడం, ఈవినింగ్ అయితే చపాతీ తింటాను. ఆల్రెడీ అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోయినాక హెవీగా అయిపోయినా. అక్కడ ఫుడ్ కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, మనం వండుకోవడం వేరేగా ఉంటుంది, అక్కడ ఫుడ్ వేరేగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది, వాతావరణం కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో టైం టు టైం ఫుడ్ కూడా ఉంటుంది, ఇవి కూరగాయలు ఉంటాయి కదా, అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పొల్యూషన్ ఎక్కువ కదా ఎక్కువ మేడం, దాన్ని బట్టి ఇంకా వేరేది ఏం లేదు మ్యామ్. సో ఫుడ్ అనేసి ఇదే, ఈ ఫుడ్ నేను ట్రై చేస్తాను, మా ఇంట్లో వాళ్ళు కూడా అదే. తెలుగు రాష్ట్రాల్లో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా మీ ఒక్కరితో మొదలైన ఈ ప్రయాణం నిజంగా చాలా మంది డ్రైవింగ్ లోకి రావాలి. ఏ రంగమైనా సరే మన మహిళలు దూసుకెళ్తారు అనేది నిరూపించాలని కోరుకుంటున్నానండి. మీరు మహిళలకు ఇంకా స్పెషల్ గా ఏమన్నా సందేశం ఇస్తారా? అవును మ్యామ్, అంటే మహిళలు మేము ఎక్కడా తక్కువ లేము, అనుకుంటే ఏదైనా సాధిస్తాం. ఇద్దరం సమానమే, మహిళలు జెంట్స్ గర్ల్స్ ఇద్దరం సమానమే. కాకపోతే మనం చేయలేననే విధంలో ఒక మెసేజ్ ఉంటుంది అందరికీ, కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేస్తాం, చేయగలుగుతాం. మహిళలకు ఏంటంటే మేము డ్రైవింగ్ ఫీల్డ్లో కాకుండా ఇంకా ఏ రంగంలోనైనా మీరు వెళ్ళొచ్చు, డ్రైవింగ్లోనే మీరు రావచ్చు. సో మీరు మీ ఆత్మవిశ్వాసంతో మంచి ఒపీనియన్తో మీరు ముందుకు వస్తే మీ లక్ష్యం ఎక్కడికి పోదు, గమ్యం వరకు తప్పకుండా చేరుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఇన్నేళ్ల నుంచి చేస్తున్నారు కదా, ఎప్పుడైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా? లేదు మ్యామ్, దేవుడి దయ వలన అట్లాంటిది ఏం జరగలేదు. సో నేను గాడ్కి కూడా థ్యాంక్ యూ. అట్లా జరగకూడదు, ఎందుకంటే అవి కాకూడదు. ఏదంటే ఒక 1 year బ్యాక్ అక్కడ, అంటే 1 year అయిపోయింది నాకు డ్యూటీ చేసి ఢిల్లీలో. ఒక కొంచెం మెంటల్ తిరుగుతారు కదా, ఆయన ఇట్లా నిలబడ్డాడు కరెక్ట్ గానే, ఇట్లా రాయి ఇట్లా పట్టుకున్నాడు, ఎప్పుడు పట్టుకున్నా తెలియదు, ఇట్లా ఫ్రంట్ గ్లాస్ మీద వేసిండు, పట్టని ఇరిగింది. నేను రన్ లో ఉన్నాను, ఆయన వేయడం నా రెండింటికి ముందు గ్లాస్ పగిలి నా మీదనే పడ్డది మొత్తం చిన్నగా. అంటే కొంచెం సైడ్ తీసుకుని ఆపేసి అక్కడే పోలీస్ స్టేషన్ ఉంటే ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. మా డ్యూటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన, ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పోయి రాపించుకుని వచ్చిన. అదొక్కటే నాకు ఇన్సిడెంట్. ఓకే ఓకే, అసలు నిజానికి ఎంత గ్రేట్ అంటే మీరు. మనం 2-wheeler కైనా ఒక్క యాక్సిడెంట్ కాకుండా పర్ఫెక్ట్ గాము, కార్ కైనా అంత ఏదో ఒకటి బ్యానెట్ గుద్దేస్తామో ఎవడికో గుద్దుతామో ఇట్లా చేస్తుంటాం. అట్లాంటి ఇంత పెద్ద వెహికల్ నడుపుతూ ఇన్నేళ్ల నుంచి కూడా మీరు చేయకుండా చేశారని, మీరు అసలు నిజంగా చాలా పర్ఫెక్ట్ డ్రైవరు. మళ్ళొకసారి మీకు కంగ్రాట్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.